అందరికీ మెరుగైన నాణ్యమైన వైద్యం అందించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖను గాడిన పెట్టే పలు కీలకమైన సంస్కరణలకు కూడా శ్రీకారం చుట్టింది. వైద్యారోగ్య శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇతర ఉన్నతాధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష చేశారు. వైద్య శాఖలో పేరుకుపోయిన సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, 108, 104 సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవను బీమా విధానంలో తీసుకువచ్చి నాణ్యమైన వైద్య సేవలు అందించే విషయంపైన అధికారులతో చర్చించారు. గతంలో మాదిరిగానే 108, 104 సేవలను సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ పరిధిలోకి తీసుకురానున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. మళ్లీ కొత్తగా టెండర్లు పిలువనున్న నేపథ్యంలో సింగిల్ ఆపరేటర్ ద్వారా 3 సేవలు చేపట్టాలని నిర్ణయించింది. 104 సర్వీసుల ద్వారా రక్త పరీక్షలు సహా పలు టెస్టులు చేసి ప్రజారోగ్య పరిస్థితులు తెలుసుకునే విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించేందుకు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న 190, 108 అంబులెన్స్లు ఫిట్నెస్ కోల్పోవడంతో వాటి స్థానాల్లో కొత్తవి కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలు తరలించేందుకు వీలుగా 58 మహాప్రస్థానం వాహనాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. ఆసుపత్రుల దగ్గర అంబులెన్స్ మాఫియా ముఠాల ఆగడాలు సాగడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు చంద్రబాబు.